హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, వాటిని ఉపయోగించి ప్రజెంట్ టెన్స్లో స్టేటస్ సెంటెన్సెస్ని రాయడం నేర్చుకుందాం. అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉపయోగించి ఆ సెంటెన్సెస్ రాసేటప్పుడు ప్రజెంట్ టెన్స్లో స్టేటస్ సెంటెన్సెస్లో ఎటువంటి హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి అనేది ఈరోజు నేర్చుకుందాం. మొదటగా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏందో చూద్దాం. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఈ పొసెసివ్ యాడ్జెక్ట్స్ని పర్సన్స్కి తీసుకొని, పర్సన్స్ మనకు తెలుసు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్ ఉంటాయి. దాని రిలేటెడ్గానే ఉంటాయి. ఆ రిలేటెడ్గా ఉన్నాయి పొసెసివ్ యాడ్జెక్టివ్స్లో పర్సన్స్ ఓరియంటెడ్గా క్లాసిఫై చేసుకుంటూ చెప్పుకుందాం. ఫస్ట్ పర్సన్స్, రెండు పర్సన్స్, తర్వాత సింగులర్ ఏంటి పర్సన్స్లో, ప్లూరల్ ఏంటి, సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి. ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మనకు తెలుసు ఐ, కానీ ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ వచ్చేసరికి మై, అదే ప్లూరల్ అయితే అవర్. ఇక సెకండ్ పర్సన్స్ సంబంధించి అయితే యువర్, ఇక్కడ కూడా యువరే. నేను చెప్పేది ఏంటంటే పర్సన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి, కానీ దాని రిలేటెడ్గా ఉన్నటువంటి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ యొక్క పర్సన్స్లో సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి. ఇక థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఈజ్, హర్, ఇట్స్, ప్లూరల్ వచ్చేసరికి దేర్. ఇవి మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనం సహజంగా ఫస్ట్ పర్సన్ ఏంటంటే ఐ అంటే సెంటెన్స్ రాసేటప్పుడు ప్రజెంట్ టెన్స్లో రాసేటప్పుడు స్టేటస్ సెంటెన్సెస్ ఐ పక్కన ఏమొచ్చిందంటే యామ్ అంటాం. ఉయ్ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దాని పక్కన ఏమొచ్చింది అంటే ఆర్ అంటాం. యూ పక్కన ఏంటంటే ఆర్ అంటాం. యూ పక్కన మళ్ళీ సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా అదే ఉంటుంది కాబట్టి యూ ఉంటుంది కాబట్టి యూ పక్కన ఏ హెల్పింగ్ వెబ్ వచ్చింది అంటే ఆర్ అంటాం. థర్డ్ పర్సన్ అయితే హీ పక్కన అయినా, షీ పక్కన అయినా, ఇట్ పక్కన అయినా ఈజ్. అదే ప్లూరల్ అయితే దే పక్కన ఆర్ అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మై, ఇక్కడ హెల్పింగ్ వెబ్స్ ఎన్ని వస్తాయంటే ఇజ్ రావచ్చు, ఆర్ వస్తుంది, ఈ రెండు మాత్రమే వస్తుంది. అది కూడా వచ్చేది కూడా ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన ఎటువంటి మరి విషయాలను, ఎటువంటి వర్డ్స్ను మనం ఇస్తున్నాము అని, అది కూడా ఆ వర్డ్స్ అనేవి సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టి ఉంటుంది. సింగులర్ అయితే ఈజ్ వచ్చింది, అదే ప్లూరల్ పెడితే ఆర్ వచ్చింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్స్. ఇప్పుడు సపోజ్ మై బుక్ ఉంది, మై బుక్ అనేది ఏంటిది, ఇది సింగులర్. అప్పుడు మై బుక్ పక్కన ఆ బుక్ యొక్క స్టేటస్, అది తెల్లగుందా, నల్లగుందా, లేకపోతే ఎలా ఉంది, బాగుందా అని చెప్పటమే స్టేటస్ సెంటెన్స్ అనమాట. మై బుక్ ఈజ్ బ్లాక్, అది బ్లాక్ కలర్లో ఉంది అని చెప్తాం. మై బుక్ ఇక్కడ మై మీద ఆధారపడలేదు ఈజ్ ఆర్ అనేది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ మీద ఏ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది అనేది ఇక్కడ ఆధారపడట్లేదు. మామూలుగా పర్సన్స్ అయితే మనం తెలుసు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి, అవి ఏ పర్సన్ వస్తే ఏ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది అనేది అది స్టేటస్ సెంటెన్సెస్లో మనం చూసాం. కానీ అక్కడైతే పర్సన్స్ ఓరియంటెడ్గా, ఇక్కడేంటి పర్సన్ అండ్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన వచ్చేటటువంటిది సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టే ఆధారపడుతుంది. ఇప్పుడు మై బుక్ ఉంది, బుక్ సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. మై బుక్స్ ఉంది, ప్లూరల్ అయింది, అప్పుడు ఏమొచ్చింది, ఆర్ వచ్చింది.
అదేవిధంగా అవర్ బుక్ ఉంది, లేకపోతే అవర్ బిల్డింగ్ ఉంది. అంటే కొంతమంది అందరు కలిసి కొనుక్కున్న బిల్డింగ్ అనుకో, అవర్ బిల్డింగ్ అంటాం. అవర్ బిల్డింగ్ ఈజ్ వైట్ అన్నప్పుడు బిల్డింగ్ అనేది ఒకటే, కాబట్టి ఈజ్ వస్తుంది. అదే బిల్డింగ్స్ వస్తే ఆర్ వస్తుంది. అంటే అన్నిటికీ అంతే. ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన వచ్చేటువంటి విషయం సింగులర్ అయితే ఈజ్ వచ్చిద్ది, ప్లూరల్ అయితే ఆర్ వచ్చిద్ది అనే విధంగానే మనం సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకుండా ఏదీ రాదు. చాలా సింపుల్గా ఫార్ములా ఓరియంటెడ్గా చెప్తున్నాను. దీన్ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఉపయోగం ఉంటుంది, లేకపోతే లేదు. ఏదైనా అంతే. ఇక్కడ యువర్ బుక్ అంటే సింగులర్ ఈజ్, యువర్ బుక్స్ అంటే ఆర్. అది పర్సన్స్లో సింగులర్ అయినా ప్లూరల్ అయినా దానికి సంబంధం లేదు. యువర్ బుక్ ఈజ్ వచ్చింది, యువర్ బుక్స్ ఆర్ వచ్చింది. ఈజ్ బుక్ ఈజ్ వచ్చింది, ఈజ్ బుక్స్ ఆర్ వచ్చింది. హర్ బుక్ ఈజ్ వచ్చింది, హర్ బుక్స్ ఆర్ వచ్చింది. దేర్ బుక్ ఈజ్ వచ్చింది, దేర్ బుక్స్ ఆర్ వచ్చింది. ఇట్స్ లీఫ్ అంటే చెట్టు అనుకున్నాం అనుకో, ఇట్ అనే సంబోధిస్తాం. ఇట్స్ లీఫ్ అనే సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఇట్స్ లీవ్స్ అనే దాని గురించి చెప్పేటప్పుడు ఆర్ వచ్చింది. అంటే ఇట్స్ లీఫ్ ఈస్ గ్రీన్, ఓకే. ఇట్ లీవ్స్ ఆర్ ఎల్లో, దెన్ ఇట్స్ ప్లూరల్, సో ఇట్ హ్యాస్ కమ్, ఆర్ హ్యాస్ కమ్. ఆర్ అనేది వచ్చింది. ఇవన్నీ అర్థం చేసుకొని మీరు సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయటంతో పాటు వాటిని మాట్లాడడానికి ప్రాక్టీస్ చేసినప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ లిజనింగ్ టు దిస్ క్లాస్.